కాసేపట్లో వరంగల్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాజీపేట మండలం మడికొండ దగ్గర ఓరుగల్లు జనజాతర బహిరంగ సభకు హాజరు కానున్నారు సీఎం. వరంగల్ లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి 1,00,000కు పైగా జనం తరలిరానున్నారు. సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్ బాబు, దీపాదాస్ మున్షి ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. పర్యటన కోసం అయితే సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో మొన్న మహబూబాద్లో ఆయన పర్యటన బహిరంగ సభలో పాల్గొన్నారు. అదేవిధంగా జనజాతరకు సంబంధించి, అదేవిధంగా వరంగల్ పార్లమెంటుకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి, అందుకు తగ్గట్టుగా జనంకు సన్నద్ధం చేయడం కావచ్చు, ఇటు పార్టీ నేతలను సన్నద్ధం చేయడంలో భాగంగా కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది. అభ్యర్థిగా కడియం కావ్య విజయం లక్ష్యంగా ఓరుగల్లు జనజాతరను నిర్వహించున్నారు. దీనికి సంబంధించినటువంటి సభ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. మధ్యాహ్నం 3:30 తర్వాత సభ జరగనున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, మిగతా ముఖ్య నేతలందరూ కూడా హాజరుగా ఉన్నారు. ఈ సభ ఏర్పాట్లను కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యేలు మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా మొత్తం ఫస్ట్ డీసీసీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి, ఆయనతో మాట్లాడదాం. ఈ జన సమీకరణకు సంబంధించి ఎలా ఉండబోతుంది? ఎన్ని గంటలకు రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు? ఈ సభ ద్వారా వరంగల్ పార్లమెంట్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు రేవంత్ రెడ్డి? సభ అనేది నా భూతో నా భవిష్యత్. ఎందుకంటే కసితోటి ప్రజలు కదిలి వస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 3:30 నుంచి 4 గంటల మధ్యలో కంపల్సరీ ఇక్కడికి వచ్చేస్తారు. ప్రజలని అందరూ కూడా ఎక్కడి వారికి అక్కడ ఏది వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా రావాలంటే బస్సెస్ కానీ ఇవి కానీ ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా 3 గంటల వరకు గ్రౌండ్కి వచ్చేస్తుంటారు. అంటే ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పటివరకు నామినేషన్లకు సంబంధించి కొనసాగుతుంది, మరోవైపు ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. వరంగల్ పార్లమెంట్ పరిధిలో చూస్తే కూడా 7 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది ఈసారి ఎన్నికలు అనుకుంటున్నారు? మాకు మెజార్టీ కావాలి. గెలుపు అనేది ఎప్పుడో అయిపోయింది, దాంట్లో ఏం డౌట్ లేదు. అందులో అన్ని దివాళీసినాయి. 2 ఏడు కాడికి ఇది అయిపోయినాయి. జవాబు లేదు వాళ్ళ దగ్గర. ఏమని ఓటు అడుగుతారు? ఓటు అడగటానికి ఇలా బీజేపీ ఉన్నది. ఏమని ఓటు అడుగుతారు చెప్పండి? విభజన చట్టంలో పొందుపరిచిన ఏదైనా తీసుకొచ్చి పెట్టినరా? ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు? విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చిన సమయంలో ఇలా కోచ్ ఫ్యాక్టరీయే కానీ, బయ్యారం గనులే కానీ, ట్రైబల్ యూనివర్సిటీయే కానీ మూడింటిని కూడా ఏ రోజు కూడా బీఆర్ఎస్ కొట్లాడలేదా పార్లమెంట్లో? బీజేపీ వాళ్ళు ఇక్కడ లోకల్ నాయకులు కానీ ఎవరు కానీ అడగలేదు. ఇలా ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు వీళ్ళు? ఏదైనా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము విభజన చట్టంలో పెట్టినవి తప్పకుండా తీసుకొస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆ రోజు చెప్పిండ్రు. 2014లో ఇక్కడ ఇదే సభలో ఇక్కడ పెట్టిన బహిరంగ సభలో ఇదే జాగాలో ఆ రోజు నేనే సభ అధ్యక్షతగా ఉంటుంది. ఆ రోజు కూడా వీటన్నిటి మీద మేము అనుకూలంగా స్పందించిన వాళ్ళం. మేము రుణమాఫీ కావచ్చు, మిగతా అంశాల మీద అసెంబ్లీ ముందు ఇచ్చిన హామీలు మళ్ళీ పార్లమెంట్ కోసం అనే దాంతో చేస్తున్నారనే ఒక విమర్శలు చేస్తున్నారు. నిన్న కేటీఆర్ పర్యటన కావచ్చు, జిల్లాలో కావచ్చు, వీటి ఎట్లా చూస్తారు? ఎలక్షన్లు పెట్టింది వాళ్ళే కదా. రాజ్యాంగంలో 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేటే కదా అవి. ఆ ఎలక్షన్ కూడా వస్తే మేం చేసేదేమున్నది? వాళ్ళ తీరుగా సిగ్గుసరం లేకుండా 10 ఏళ్ళు గడిచింది కదా. ఫీజు అదేంటిది మన నిరుద్యోగ భృతి కానీ ఇట్లాంటివి చాలా కూడా 10 ఏళ్ళైనా చెయ్యని దద్దమ్మలు వీళ్ళు పెట్టుకొని 3-4 నెలలు కాలేదు ఓని బట్టలు చింపుకుంటున్నారు. 3-4 నెలలే కాలే. అందులో 4 రోజులు అసెంబ్లీకి అయిపోయింది. 4 రోజులే కరెక్ట్ చెప్పండి. 4 రోజులు మళ్ళీ కోడే వచ్చింది. 4 రోజులకి అంత కుంపలు ముంచుకుపోయినని మాట్లాడితే ఎట్లా? ఆగస్టులో మేము చేస్తాం, 2 లక్షల రూపాయలు చేస్తాం క్లియర్గా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు. ఓపికే లేదు. ఎంతసేపు అధికారం కోల్పోగానే తట్టుకోలేకపోతున్నారు వీరు. అభద్రతా భావం ఏర్పడ్డది వీళ్ళకు. అసలు మనుషులు వీళ్ళు ఎట్లయిపోయినారంటే కింద మీద పిచ్చి ఇదైపోతున్నారు. 10 ఏళ్ళలో నిజంగా ఒకటి చెప్పండి, KG to PG ఎందుకు చేయలే? నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలే? ప్రజలు జవాబు చెప్పగలుగుతారా? 10 ఏళ్ళల్లో 2 నెలలు 3 నెలలు 4 నెలలు కాలేదు సరిగ్గా. 4 నెలలకే బట్టలు చింపుకుంటే అది తప్పు పద్ధతి. అది సార్, ఈ సభకు సంబంధించి ఎవరెవరు అంటే రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు హాజరు కాబోతున్నారు? అభ్యర్థి కడియం కావ్యతో పాటు ఈ సభ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు జరుగుతుంది? పార్లమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ, మంత్రులు, రాష్ట్ర నాయకత్వంలో కూడా చాలామంది వస్తారు. ఎందుకంటే ఎలక్షన్లు కాబట్టి ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు బిజీలు ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రితో పాటు కొందరు మంత్రులు రాగలుగుతారు. ఇక్కడున్న లోకల్ మేము ఎమ్మెల్యేలు అందరం కూడా. ఇది వర్ధనపేట నియోజకవర్గం, మన నాగరాజు గారి నియోజకవర్గం కిందికి వస్తుంది. ఇది హన్మకొండ జిల్లా కాబట్టి ఇక్కడ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఎంతమంది వస్తారు, ఎంతమంది వాళ్ళ నియోజకవర్గాల ప్రోగ్రామ్స్ బట్టి వస్తుంటారండి.
ప్రస్తుతం మా నాగరాజు గారు ఎమ్మెల్యే నాగరాజు గారు ఆయనతో కూడా మాట్లాడదాం. అంటే సభ ఏర్పాట్లకు సంబంధించి కూడా చాలా రోజుల నుంచి ఇక్కడి నుంచి ఏర్పాట్లు చూస్తున్నారు. ఈసారి చూస్తే ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది, వాతావరణ శాఖ కూడా ఉంది. వారం రోజుల పాటు కూడా ఎండ తీవ్రత కావచ్చు, వడగాల్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తారు. ఇది మధ్యాహ్నం తర్వాత ఈ సభ జరగబోతుంది, జన సమీకరణ కూడా జరుగుతుంది. ఎట్లా ఈ ఎండ తీవ్రత కావచ్చు, ఈ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నమస్తే అండి. తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, ఎందుకంటే ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 50 పైబడి ఉన్న వయసు వాళ్ళను, అమ్మలను కానీ నాన్నలను, అంటే పెద్దలను ఎవరిని కూడా అలో చేయకండి అని చెప్పాము శ్రేణులకు, కాంగ్రెస్ కుటుంబ శ్రేణులకు. ఎవరు కూడా అందరూ కూడా అతి ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మా యొక్క మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడం, అందులో మొదటిసారిగా మా యొక్క పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న రావడం, పెద్దగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎగబడి అంటే నేను చూడాలి అన్నాను, నేను చూడాలి అనే ఉద్దేశంతో వస్తున్నారు. కాబట్టి అందరికీ జాగ్రత్తలు చెప్పినాం, ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, వేడి గాల్పులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 50 ఏళ్ళు పై చిలుకు వాళ్ళను తీసుకురాకండి అని మా యొక్క కాంగ్రెస్ శ్రేణులకు చెప్పడం జరిగింది. అలాగే 2 లక్షల వాటర్ ప్యాకెట్లు, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే నాకు ఉన్న అనుభవంతో పోలీస్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ట్రాఫిక్ పైన ఎక్కువగా ఎలాంటి హడిల్స్ లేకుండా వారితో సంప్రదింపులు జరిపి ట్రాఫిక్ నియంత్రణ కూడా చక్కగా తీసుకోవాలని చెప్పాను. అయితే ఇప్పటివరకు చాలా బహిరంగ సభలు చూసాం, కానీ బహిరంగ సభలకు సంబంధించి ర్యాంప్ వాక్ లాగా ఉండేడానికి, అంటే ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మిగతా వాళ్ళు కనపడే విధంగా దీన్ని డిజైన్ చేయడానికి కారణం ఏంటి అసలు? అంటే ఇట్లా చేయడం గతంలో లేనట్లు. నేను ఇంకా ఎక్కువగా ఊహించుకున్నా, అక్కడి వరకు వేద్దాం అనుకున్నా. ఎందుకంటే మా రేవంత్ అన్న గారిని ప్రతి ఒక్కరు చూడాలనే ఉద్దేశంతో చివరి వరకు కూడా ఈ ర్యాంప్ వేద్దాం అనుకున్నాను. కానీ పెద్దలు అందరూ లేదు, గొడవలు జరిగిపోతే పిల్లలు అందరూ ఎక్కేస్తారు మీదకు, సో ఇబ్బంది అవుతుందంటే ర్యాంప్ ఓన్లీ డి ఆకారం వరకే, సెక్యూరిటీ పరంగా కూడా వాళ్ళు డి ఆకారం వరకే అనుమతి ఇచ్చారు. కాబట్టి ఈ ర్యాంప్ను డి ఆకారం వరకే తెచ్చినాం. యాక్చువల్లీ మొత్తం టోటల్ ఎండ్ వరకు మీటింగ్ ప్లేస్ ఎండ్ ప్లేస్ వరకు వేద్దాం అనుకున్నాం, కానీ పెద్దలు సెక్యూరిటీ ఆఫీసర్స్ అందరూ ఒప్పుకోలేదు. దాంతో ఇక్కడ వరకే నేను రిస్ట్రిక్ట్ చేయవలసి వచ్చింది. ఇప్పుడు అంటే ఈ సభకు జనం రావడం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? మొత్తం జన సమీకరణకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఎంతమంది ఇక్కడికి రాబోతున్నారు? అంటే 7 నియోజకవర్గాల నుండి ప్రతి నియోజకవర్గం నుండి 10 నుండి 15 వేలను టార్గెట్ తీసుకున్నాం. అంటే పెద్ద ఎత్తున శ్రేణులు వాలంటరీగా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మా యొక్క వర్ధనపేట నా యొక్క కాన్స్టిట్యున్సీ కింద మడికొండ వస్తుంది. కాబట్టి ఈనాడు ఆఫీస్కి ఎదురుగా ఉన్న ఈ యొక్క జనజాతర సమీకరణకు నా యొక్క కాన్స్టిట్యున్సీ నుండి సుమారుగా 20,000 వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వచ్చే జనానికి సంబంధించి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తారు? సభకు సంబంధించినటువంటి ట్రాఫిక్, ఇది హైదరాబాద్ టు హన్మకొండకి వెళ్ళే హైవే కాబట్టి కొంత ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో ప్రయాణం చేసే వాళ్ళకి కావచ్చు, లేదా ఇక్కడికి వచ్చే సభకు వచ్చే వాళ్ళకు కూడా ఎలాంటి సూచనలు చేస్తారు? ఇక్కడ వచ్చే అంటే రెగ్యులర్ ట్రాఫిక్ అంతా వారికి నిన్ననే కమిషనర్ గారు, కన్సర్న్ డీసీపీ, ఏసీపీలు అందరూ ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ డైవర్షన్ కూడా సూచించడం, సైనేజ్తో సూచించబడ్డారు. అలాగే ఏదైతే వీళ్ళు వస్తున్నారో మా యొక్క మిత్రులకు అందరికీ కూడా సైనేజ్ బోర్డు, మా కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ ఎక్కడ వాహనాలు ఆర్పాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడి నుండి అంటే సభకు అందుబాటులో పెట్టాము. ఎక్కువ దూరం నడవకుండా వెనుక భాగంలో స్థలం వెనుక భాగాలు కూడా మనం పార్కింగ్ ఇచ్చాము. కాబట్టి ఎక్కువ దూరం నడకుండా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రజలకు, ఎవరైతే పెద్ద ఎత్తున వస్తున్న శ్రేణులకు, పెద్దలకు అందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ యొక్క ట్రాఫిక్ పైన ఆంక్షలు కూడా పోలీసు వారిని విజ్ఞప్తి చేసిన, దూరంగా ఆపి నడిపియకండి, దయచేసి సభాస్థలి వరకు వచ్చినాక దింపి వెహికల్ను పంపించండి అని చెప్తే వారు కూడా సమ్మతంగా ఉన్నారు. ఇది ప్రస్తుతమైతే రేవంత్ రెడ్డి పాల్గొన్న సభ కోసం అయితే సర్వం సిద్ధమైంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. 3:30 తర్వాత సభ ప్రారంభమవుతుందనేది నిర్వాహకులు చెప్తున్నారు. సభకు సంబంధించి కూడా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 20 నుంచి 25,000 మంది జన సమీకరణ జరుగుతుంది. ఎండల తీవ్రత నేపథ్యంలో కావచ్చు, ముందస్తు జాగ్రత్త కూడా వృద్ధులను, అంటే 50 ఏళ్ళ పైబడిన వాళ్ళను సభకు కంటే కూడా యూత్ని ఎక్కువగా తీసుకొచ్చేందుకే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళను మాత్రమే ఎక్కువ ఇన్వైట్ చేస్తున్నాం అనేది చెప్తున్నారు. సేమ్ టైంలో మడికొండ సంబంధించినటువంటి ఇది జాతీయ రహదారిపై ఉంటుంది. హైదరాబాద్ టు హన్మకొండకు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి రహదారి. దీంతో నిత్యం కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సభ జరిగే సమయంలో మాత్రం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా సాయంత్రం సభ పూర్తయ్యే వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా కూడా ప్రయాణంలో కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా పోలీసులు సూచనలు కూడా చేశారు. సభకు సంబంధించి కూడా ముందస్తుగా, అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, ఉష్ణోగ్రతలు సమ్మర్
దృష్టిలో పెట్టుకొని కూడా మరిన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లన్నీ కూడా చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు.